నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ నేను గిరిజ. తెలుగువారి నూతన సంవత్సరం, తెలుగువారి చాలా పెద్ద పండగ ఉగాది పండగ. ఉగాది పండగ అంటేనే షడ్రుచుల సమ్మేళనం. మరి ఉగాది పండగ రోజున చేయాల్సినటువంటి పనులేంటి, పూజా విధానం, ఈ విషయాలన్నీ తెలియచేయడానికి ఇవాళ మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురుగారు. మరి వారి మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. గురుగారు, ప్రతి ఉగాది కూడా మనకు నూతన సంవత్సరం. నూతన సంవత్సరానికి ప్రతి సంవత్సరానికి ఒక నామకరణం ఉంటుంది. సో ఈసారి వచ్చేసి విశ్వవసునామ సంవత్సరం. మరి ఈ విశ్వవసునామ సంవత్సరం దట్టు ఉగాది పండగ, షడ్రుచుల సమ్మేళనం అన్ని కలగలుపుకొని వస్తున్నాయి. సో మరి ఈ పండగ రోజున చేయాల్సినటువంటి పూజా విధానాలు, చేయాల్సిన పనులేంటి గురుగారు ఒక్కసారి తెలియజేస్తారా? షడ్రుచులు, షడ్గ్రహాలు కూడా కలిసి ఉంటున్నాయి ఉగాది. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఉగాదికి ఏం చెప్పారు శాస్త్రంలో? ఖచ్చితంగా ఒంటికి నూనె రాసుకొని స్నానం చేయాలి, నలుగు పెట్టుకొని. ఓకే. నూనె రాసుకొని స్నానం చేయడానికి శని దోషం పోతుంది, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కూడా శని మార్పు కూడా వస్తుంది ఈ ఉగాదితో. మనకి 29వ తేదీకి ఎప్పుడైతే కుంభరాశి నుంచి మీనరాశిలోకి శని సంచారం జరుగుతుందో 30వ తేదీ మనకు ఉగాది. అవును. ఓకే. ఈ ఉగాదితో మనకి షడ్గ్రహ కూటమి, దాని తర్వాత చంద్రుడు మారంగన పంచగ్రహ కూటమి ఉంటుంది. అయితే ఎప్పుడైనా సరే మీకు నూనె శనికి కారకత్వం, దశమ లాభాధిపతి శని. ఎవరైనా సరే ఆయుక్షీణం ఉన్నటువంటి వారు గనక ఒంటికి నూనె రాసుకొని శనివారం చక్కగా నలుగు పెట్టుకొని స్నానం చేసినట్లయితే వాళ్ళకి ఆయుష్ అభివృద్ధి అవుతుంది అని చెప్తుంది శాస్త్రం. అంటే ఇది ప్రతి పండగకి చేయాల్సినటువంటి పండగకి, అందులో ప్రత్యేకంగా ఈ యొక్క ఉగాదికి కంపల్సరీ చేయాలి. ఉగాదికి గుర్తుపెట్టుకోండి. అలాగే ఆ రోజు మనకు శాస్త్రంలో చెప్పింది ఏమిటంటే, ఉగాది రోజు మనం ఏం చేస్తాము, వేప పువ్వు వేసినటువంటి ఉగాది పచ్చడి తయారు చేసుకుంటాం కదా. వేప పువ్వు పచ్చడి చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే, వేప పువ్వులో ఉన్నటువంటి లక్షణం ఏమిటి అంటే, ఈ సంవత్సరం ఎటువంటి మనకి ఏదైనా అనారోగ్య సంబంధించిన వచ్చినా కూడా మీకు ఎట్టి పరిస్థితుల్లో మనకి అనారోగ్య సూచనలు రాకుండా అది కాపాడుతుంది, గుర్తుపెట్టుకోండి. అందుకు వేప పువ్వుతో కూడినటువంటిది. ఆ పర్టికులర్గా ఉగాది రోజు ఉన్నటువంటి ఆ తిథి, ఆ గ్రహాల యొక్క సంబంధం అన్నీ కూడా మనకి ఏం చేస్తుందంటే అనారోగ్యాలు రాకుండా, ఎటువంటి ఇబ్బంది కలగకుండా. సహజంగానే వేపలో ఆయుర్వేదం పరంగా కానీ సైంటిఫిక్ పరంగా కానీ మంచి గుణాలు ఉంటాయి, మనందరికీ తెలుసు. అంటే మన యొక్క పండుగల్లో ఏంటంటే ప్రతి దాంట్లో ఒక లెక్క ఉంటుంది. అలాగే పొరపాటును కూడా నిన్నటి వస్త్రాలు ఇవాళ వేసుకోకూడదు, విప్పిన వస్త్రాలు ఉగాది రోజు వేసుకోకూడదు. కొత్త వస్త్రం వేసుకోమని చెప్పింది శాస్త్రం. సరే, పేదవాళ్ళు ఉంటారు, అందరికీ కొత్త వస్త్రాలు కొనుక్కోవడం కుదరదు కదా. అలాంటప్పుడు కనీసం చక్కగా ఉతికినటువంటి వస్త్రాలైనా వేసుకోవాలి. అదేవిధంగా ఉగాది రోజు కూడా పితృదేవతల కోసం అని పశువులకి, పక్షులకి, వాటికి ఏదైనా సరే దానాలు వేయడం. అంటే ఇప్పుడు పక్షులకి నీళ్లు పెట్టినా సరే పితృదేవత అనుగ్రహం కలుగుతుంది. ఆ రోజు చలివేంద్రాలు స్థాపించిన, చలివేంద్రాలు నడిపినా కూడా పితృదేవతల అనుగ్రహం జరుగుతుందన్నమాట. కాబట్టి ఏంటంటే ఇటువంటి కొన్ని మంచి పనులు చేయడం. అదేవిధంగా ముఖ్యంగా ఉగాది రోజు మనం కొన్ని నియమాలు పెట్టుకోవాలి. నేను ఈ రోజు నుంచి ఇవి పాటిస్తాను, కొన్ని అలవాట్లు మానుకుంటాను, రెజల్యూషన్ పెట్టుకోవాలి, ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఎందుకంటే కొత్త సంవత్సరం వచ్చిందంటే ఏం లాభం దానివల్ల? చాలామంది ఏంటంటే ఈ సంవత్సరం నుంచైనా నాకు ఏదైనా మారుతుందేమో అని ఎదురు చూస్తుంటారు. ఎన్ని సంవత్సరాలు మారుతున్నా ఏ మార్పు లేదనుకుంటారు. కానీ అక్కడ ఏంది, మార్పు రావాలంటే నీకు ఇన్నర్ నుంచి ఒక మార్పు వస్తేనే కదా అది నీ జీవితంలో మార్పుని తెస్తుంది. నువ్వేమీ సంకల్పం చేసుకోలేదు, ఎందుకు మారిపోతుంది అది? నువ్వు నీకోసం ప్రపంచం ఏం మారిపోదుగా. నువ్వు మారితే ఆటోమేటిక్గా నీకు అన్ని మార్పులు జరుగుతాయి. సో ఏంటంటే సరే, నేను ఎక్కడ టైం వేస్ట్ చేస్తున్నాను, ముఖ్యంగా సమయం గురించి చూసుకోమని చెప్తుంది శాస్త్రం. అంటే నీ సమయాన్ని నువ్వు ఎలా వినియోగిస్తున్నావు. అందరికీ ఉండేది 24 గంటలే. ఒక వ్యక్తి పూర్తిగా ఫెయిల్ అయితే ఇంకో వ్యక్తి అదే 24 గంటలను వినియోగించుకొని కలెక్టర్ అవుతాడు. అంటే ఏమిటి, అదే 24 గంటలు ఇద్దరు వ్యక్తులను ఇంక 2 రకాలుగా మారుస్తుంది. అంటే ఏమిటి, నువ్వు సమయాన్ని ఎంత వినియోగిస్తున్నావు, ఆ సమయం వినియోగ విషయంలో కూడా ఎటువంటి వాటికి నీ సమయాన్ని వినియోగిస్తున్నావు. సమయం వినియోగిస్తున్నావు. క్రికెట్ చూస్తూ కూర్చోవడానికి గంటల రోజు తరబడి ఎప్పుడో ఒకసారి సరదాగా చూడొచ్చు. కానీ కొంతమంది అసలు అన్నీ చూస్తూనే ఉంటారు. అసలు ఎవడెవడు ఆడుతున్నాడో కూడా సంబంధం లేదు అసలు. అక్కడ ఎవడో బంగ్లాదేశ్ వాడు, పాకిస్తాన్ వాడు ఆడితే కూడా చూస్తుంటాడు. మన దేశం ఆడుతున్నారంటే ఒక లెక్క అమ్మా. ఇప్పుడు సరే మన ఇండియా గెలవాలి, ఒక దాంతో చూడాలి, తప్పు కాదు అది. కానీ ఎవడెవడో అసలు ఎవడెవడో ఆడుతున్నాడు ఏంటో తెలియకుండా రోజుల తరబడి చూస్తూనే ఉంటారు. సమయం అంత వేస్ట్ అవుతుంది కదా. అట్లా ఏంటంటే మనం ఎటువంటి వాటికి వినియోగిస్తున్నాం, సమయం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అదొకటి. అదేవిధంగా నేను చాలామందికి ఏం చెప్తానంటే, మీరు గ్రహాలు మారుతున్నాయనా
లేకపోతే ఈ సంవత్సరం మారుతుంది, ఈ సంవత్సరం నుంచి బాగుంటుందా బాగేదా, ఇవన్నీ ఒక ఎత్తు అయితే గ్రహాలు మారుతున్నాయి, అమ్మో ఇప్పుడు శని వచ్చేసింది, ఏలినాటి శని వచ్చేసింది, అర్ధాష్టమ శని వచ్చింది, అష్టమ శని వచ్చింది, భయపడుద్దని చెప్తా. ఎందుకంటే ఏ శాస్త్రంలో కూడా ఏలినాటి శనిలో మనిషి ఎందుకు పనికి రాకుండా పోతాడని ఎక్కడైనా రాసి పెట్టుందా? అలా ఏం లేదు. అస్సలు కలిసి రాకుండా ఉంటుందండి, అన్నీ సర్వనాశనం అయిపోతాయి. ఏ గ్రంథంలో ఉంది చూపించండి. మందుడు అని చెప్పారు అంతే. శని గురించి ఏం చెప్పారంటే మంద గ్రహము, స్లో మూవింగ్ ప్లానెట్. ఎందుకు మనకి మన సోలార్ సిస్టంలో కూడా అది ఎండింగ్లో ఉండే ప్లానెట్. చంద్రుడికి భూమి చుట్టూ తిరగడానికి 30 రోజులు పడితే శనికి 30 సంవత్సరాలు పడుతుంది. ఒక రాశి మారడానికి 2.5 సంవత్సరాలు పడుతుంది శనికి. అదే చంద్రుడికి 2.5 రోజుల్లో ఒక రాశి మారిపోతాడు. అందుకే మనసు చంద్రమా మనసో జాత అంటుంది వేదం. అందుకే మన మనసు వేగంగా మారిపోతూ ఉంటుంది, మనసు మారిపోతూ ఉంటుంది. ఆయన కర్మకారకుడు. అందుకనేంటి, కర్మకారకుడు యొక్క మహాదశలు వచ్చినప్పుడు కానీ, లేకపోతే కర్మకారకుడికి సంబంధించినటువంటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని, ఏలినాటి శని వచ్చినప్పుడు కానీ స్లో అవుతాయి పనులు. అంతేగాని ఇప్పుడు నేను చాలా ఉదాహరణలు చెప్పా. ఏమండి, సీనియర్ ఎన్టీ రామారావు గారు స్వర్గస్థులైనటువంటి ఆయన ఏలినాటి శనిలోనే ఆయన సీఎం అయ్యారు. అయ్యో కలిసి కూడా వస్తుంది. పిఎం మోడీ గారు మరి ఏలినాటి శనిలోనే కదా పిఎం అయింది. మరి అలాంటప్పుడు ఏమి చేయనివ్వకూడదు కదా శని. మరి అదెలా పాసిబుల్ అయ్యింది గురుగారు? మరి శని చేయిస్తాడమ్మా. చాలా మంది ఏమనుకుంటారు పెళ్ళిళ్ళు అవ్వేమో, సంతానం కలగదేమో, ఉద్యోగం రాదేమో అనుకుంటారు. అలా కాదు, శ్రమనిచ్చేవాడు. ఇప్పుడు శ్రమ, మీకు ఉద్యోగం ఉంటే శ్రమ ఉంటుందా, ఉద్యోగం లేకపోతే శ్రమ ఉంటుందా? శ్రమనిచ్చేవాడు అన్నప్పుడు ఉద్యోగం ఇస్తాడు కదా. జగన్ అష్టమ శనిలో సీఎం అయ్యారు. చంద్రబాబు నాయుడు గారు, మన మోడీ గారు పిఎం అవ్వడం కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఈ సమయాల్లోనే అయ్యారు. వీళ్ళకి ఏంటంటే తెలియక శని వచ్చింది అనగా అమ్మో నాకు ఇంకేం పనికి రాదు అంటే మెంటల్గా ఏమవుతున్నామంటే ఫస్ట్ నాకు ఇంకేది కలిసి రాదు, ఖాళీగా కూర్చో. ఇది శాస్త్రంలో ఎక్కడా లేదు. ఎక్కడా కూడా నీకు ఏలినాటి శని వస్తే నువ్వు ఖాళీగా కూర్చో, నీకేమీ కలిసి రాదని ఎక్కడా లేదంటున్నా నేను. లేని దాన్ని జొప్పించి నువ్వు అనేసుకొని నువ్వు అమ్మో నాకేమీ కలిసి రాదనుకుంటే మరి వాళ్ళు సీఎంలు ఎలా అయ్యారు? 140 మంది ప్రెసిడెంట్లు చూపిస్తాయి. దీంతో పాటు మనకు కాలసర్పదోషం గురించి అందరూ భయపడుతుంటారు. 140 మంది ప్రెసిడెంట్లు ఉంది కాలసర్పదోషం. మన మెగాస్టార్ చిరంజీవి గారికి కూడా ఉంది. ఆయన ఏమైనా పనికి రాకుండా పోయాడు? ఆయన ఏమైనా ఎంత పెద్ద స్టార్. కాబట్టి నేనేమంటానంటే శాస్త్రాల్లో కాలసర్పదోషం గురించి ఎక్కడా కూడా జన్మజాతకానికి అప్లై చేయమని లేదు, ఓన్లీ కాలానికి అప్లై చేయమన్నారు. ఇప్పుడు కరోనాలు వచ్చాయి, భూకంపాలు, యుద్ధాలు, కొన్నిసార్లు కొన్ని దేశాలకి ఫైనాన్షియల్ ఇబ్బందులు వస్తాయి, వాటి గురించి చెప్పారు. కాలంలో జరిగే అంశాలు చూడమని చెప్పారు కాలసర్పదోషంలో. వీళ్ళు తీసుకొచ్చి జన్మజాతకానికి అంటగట్టేసి దానికి సంబంధం లేదైతే లేదు. ఓన్లీ మీ పర్సనల్ చార్ట్లో మీరు పుట్టినప్పుడు ఉన్నటువంటి నక్షత్రం ఏమిటి, మహాదశలు ఏం నడుస్తున్నాయి, మీకు ఏ యోగాలు ఉన్నాయి, ఆ యోగాలు ఎలా ఏర్పడతాయి, మీరు పూర్వజన్మల్లో చేసుకున్నటువంటి కర్మ ఆధారంగా యోగం ఏర్పడుతుంది. అంటే మీరు పూర్వజన్మలో ఏం చేశారు, ఒక వ్యక్తిని హింసించారు, ఆ హింస ఈ జన్మలో వస్తుంది. నాకెందుకు ఇది జరుగుతుందండి, నేను అంతా మంచిగానే ఉన్నాను. కొంతమంది అంటుంటారు నా దగ్గరికి వచ్చి, ఏమండి మేము ఏమీ ఎవ్వరికి అన్యాయం చేయలేదండి, ఎందుకో మాకు ఇలా అవుతుంది. ఇదంతా పూర్వజన్మ కర్మ. ఇప్పుడు లాస్ట్ మంత్ రాసిన ఎగ్జామ్ రిజల్ట్ ఇవాళ వస్తుంది. ఇవాళ నేను సైన్స్ ఎగ్జామ్ రాశానంటే లాస్ట్ మంత్ ఇంగ్లీష్ ఎగ్జామ్ రాసింది నాకు బ్యాడ్గా వచ్చింది ఏంటంటే నువ్వు ఇవాళ రాసిన సైన్స్ ఎగ్జామ్ రిజల్ట్ వస్తుంది నీకు తర్వాత. అట్లా పర్టికులర్గా ఏంటంటే ఎప్పుడు కూడా మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, గ్రహాలు ఏవి మారినా ఒకటి ధర్మంగా మన పని మనం చేసుకుంటూ అమ్మవారిని పట్టుకుంటూ వెళ్తూ కొన్ని అలవాట్లు చేసుకోవాలి. ఉదయం సాయంత్రం దీపారాధన చేసే వ్యక్తికి గ్రహాల యొక్క ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడూ భగవత్ దాంట్లో ఉంటున్నాడుగా, భగవత్ శక్తి మీకు మనకి ఒక రక్షణ కవచంగా నిలబడుతుంది. దగ్గరలో ఏదైనా ఆలయం ఉంది, రోజు ఒకసారి వెళ్ళరండి, 5 నిమిషాలు ఇలా వెళ్తారు, ఒక ప్రదక్షిణం చేసుకుంటారు, తీర్థం తీసుకుంటారు, కూర్చుంటారు, నిమిషం కూర్చుంటారు, వచ్చేస్తారు. 5 నిమిషాలు మీకు టైం లేదా అంటాను. వారానికి ఒకసారి గోశాలకు వెళ్ళండి, వీలున్నప్పుడల్లా మీ వీధిలో ఉండేటువంటి కుక్కలకు, ఆవులకు ఏదో ఒకటి తినిపిస్తూ ఉండండి. ఎందుకంటే మనకి శాస్త్రం ఏం చెప్తుందంటే ప్రతి దాంట్లో భగవంతుడు ఉన్నాడు. నువ్వు అది అలవాటు చేసుకో, నీ జీవితం ఎందుకు బాగుంటుందో చూడు. టైంను నువ్వు కరెక్ట్గా ప్లాన్ చేసుకో. ఉగాది రోజు ఖచ్చితంగా ఆలయానికి వెళ్ళడం, ఇందాక మనం చెప్పుకున్నటువంటివి ఏవైతే ఉన్నాయో తైలం రాసుకొని స్నానం చేయడం, కొత్త వస్త్రాలు వేసుకోవడం, ఇంట్లో పూజ చేసుకోవడము, ఏదైనా ఒక ఆలయాన్ని సందర్శించుకోవడము, కొన్ని నిర్ణయాలు ఖచ్చితంగా తీసుకోవడము. చాలామంది నిర్ణయాలు తీసుకుంటారు కానీ పాటించరు. ఇది అందరికీ పాటించాలి అంటే ఏం చేయాలంటే అందరికీ చెప్పేసాలి మీరు తీసుకున్న నిర్ణయం.
అప్పుడు అరే నువ్వు చెప్పినావు ఏమైంది అని అడుగుతారు. కనీసం వాళ్ళు అడిగినప్పుడన్నా మనం వాళ్ళు అడుగుతారు అనే ఫీలింగ్తోనైనా మనిషి చేయడు. నిజమే గురుగారు. అలారం పెట్టుకోవాలి. ఇవి గనక చేయగలిగితే ఖచ్చితంగా బాగుంటుంది. ఓకే. అయితే గురుగారు మరి ఈ పండగ రోజు ఉగాది రోజున అస్సలు చేయకూడని పనులు ఏమైనా ఉన్నాయా? చేయకూడని పనులు అంటే ఇవి చేస్తే మిగిలినవి చేయకూడదని అర్థం కదా. ముందు రోజే శుభ్రపరచుకోవాలి ఇల్లు. ఉగాది రోజు శుభ్రపరచుకోవడం కాదు, ముందు రోజు శుభ్రపరచుకోవడము. సంవత్సరం మనకు చూడండి, ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్ అంటాం. అలాగే సంవత్సరం మొదటి రోజు మనం ఎంత హ్యాపీగా ఉంటే మన జీవితం అంత హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడు చాలా కష్టాలు, అందరికీ కష్టాలు ఉంటాయమ్మా. కష్టం లేని వ్యక్తి ఉండడు. ఒక్కొక్కరికి ఒక్కో రకమైన కష్టం. ఒక వ్యక్తికి నిన్నో మొన్న యూట్యూబ్లో వచ్చింది, 1000 కోట్లకు అధిపతి భార్యా బాధితుడు అని వచ్చింది, మీరు చూసే ఉంటారు. చూసాను. మరి ఆయన అందరూ ఏమనుకుంటారు, అబ్బా 1000 కోట్లకు అధిపతి రా అనుకుంటాడు. చూస్తే వాడు ఇంటికి వెళ్తే తలనొప్పి. చాలామంది ఉంటారు అలా. మంచి భార్యాభర్తలు చాలా బాగుంటారు, వాళ్ళకి పిల్లలు ఉంటారు కొంతమందికి. అన్నీ మనీతోనే సాల్వ్ అవ్వవు. నేనేమంటానంటే మీరు ఎవ్రీ సెకండ్ ఎంజాయ్ చేయడం ప్రాక్టీస్ చేయగలిగితే లైఫ్ని, కష్టాలు మీరు బాధపడినంత మాత్రాన పోవు అంటా నేను. కొంతమంది ఏమంటే నేను డిప్రెస్ అయిపోతున్నా, కష్టాలకు వచ్చి నాకు చాలా బాధ వేస్తుంది అంటే నేను ఒకటే చెప్తా, ఏమంటే మీకు నిజంగా బాధపడితే కష్టం పోయేటట్టు అయితే ఇంకో 10 మందిని తెచ్చుకొని కూర్చొని 10 మందికి 1 గంట సేపు బాధపడి ఎవరికారు వెళ్ళిపోతే ఆ కష్టం తీరిపోద్దిగా. బాధపడితే కష్టం తీరదుగా. ప్లాన్ చేస్తే కష్టం తీరుతుంది. హౌ టు ప్లాన్. ఇది కష్టం కాదు, ఇదొక మనకొక పజిల్ అనుకోవాలి, ఒక ఛాలెంజ్ అనుకోవాలి, ఆటోమేటిక్గా సెట్ అవుతుంది. ఓకే గురుగారు. సో ఖచ్చితంగా ఉగాది పండుగ రోజు ఏం చెయ్యాలి, ఇదే మనకు మెయిన్గా కావాల్సింది. సో ఆ పనులు చేసుకుంటే చాలు, మిగతా అన్నీ ఆటోమేటిక్గా జరిగిపోతూ ఉంటాయి. ఖచ్చితంగా రెజల్యూషన్ ఏంటి అనేది మనం ఆ రోజు క్రియేట్ చేసుకోవాలి. ఆ రోజు ఎలా ఉంటామో మనకు ఏడాది అంతా ఆ రోజు మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. ఎస్, చాలా పర్ఫెక్ట్గా, నీట్గా, క్లియర్గా తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.